ఈరోజు వీడియోలో కరెంటు బిల్లు మనం ఫోన్‌పేలోనే ఎలా పే చేయాలి? కేవలం 2 నిమిషాల్లో. అలాగే ఎటువంటి ఎక్స్‌ట్రా చార్జెస్ లేకుండా. మనం ప్రస్తుతం చూస్తుంటాం ఏంటంటే కరెంట్ బిల్లు కట్టడం పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా అవకాశాలున్న కరెంట్ బిల్లు కట్టుకోవడానికి మనం మళ్ళీ ఆఫీసుల చుట్టూ ఆ సేవ, ఈ సేవ, మీ సేవ వెళ్తుంటాం. లైన్‌లో నిల్చొని కరెంట్ ఆఫీసుల దగ్గర వద్ద కూడా మనం పే చేస్తుంటాం. అలా కాకుండా ఈజీగా ఫోన్‌పే, అమెజాన్ పే లేదా ఏపీ ఈపీడీసీఎల్ యాప్ ద్వారాను గానీ లేదా ఏపీ గవర్నెన్స్ వాట్సాప్ సర్వీసులు ఇచ్చే వాట్సాప్ ద్వారానే చెల్లించవచ్చు. అయితే ఇప్పుడు నేను ఈజీగా ఫోన్‌పేలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కరెంటు బిల్లు మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలా పేమెంట్ చేయాలి అనేది నేను లైవ్‌లో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయదండి, మీకు అర్థం కాదు. అలాగే ఇంకెవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనం ఫోన్‌పే అయితే ఓపెన్ చేసుకుంటాం. ఫోన్‌పే కానీ అమెజాన్ పే కానీ ఏదైనా సరే మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో పేమెంట్ యాప్స్, యూపీఐ యాప్స్ అవి ఓపెన్ చేసిన తర్వాత మనకి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన కరెంట్ బిల్ ఏదండి, ఈ నెల కరెంట్ బిల్లు. ఈ కరెంట్ బిల్లు కింద మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఏ నెల బిల్లు ఆ నెల మనం స్కాన్ చేసుకోవాలి. అంటే పొరపాటున పోయిన నెల బిల్లు మనం స్కాన్ చేసుకోనుకోండి ఆ అమౌంట్ వస్తుంది. సో ఈ నెల బిల్లు ఆ డేటు, టైము, ఆ డేట్ చూసుకోవాలి మెయిన్. అలాగే మన యొక్క బిల్ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి కరెక్టా కాదా. ఒకసారి బిల్ నెంబర్ కూడా చూసుకోండి. అలాగే డేట్ కూడా చూసుకోండి, మందా కాదా బిల్లు. ఆ డేట్ అంటే ఏ డేట్, ఈ ప్రెస్ డేట్దా లేకపోతే ఈ నెలదైనా కరెంట్ బిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకంటే పేమెంట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ రిసిప్ట్ని మనం కావాలంటే వేవ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, వేవ్ డీటెయిల్స్ చేయొచ్చు. లేకపోతే ఈ రిసిప్ట్ని ఇక్కడ షేర్ అనే ఆప్షన్ చూడండి. ఈ షేర్ అనే ఆప్షన్తో మనం ఎవరికైనా మనం బిల్ అనేది షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో షేర్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా కరెంటు బిల్లు పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనమైతే ఎక్కడికి వెళ్ళకుండా ఎటువంటి ఛార్జెస్ ఎక్స్ట్రా కట్టకుండా ఈజీగా మన ఫోన్లోనే మనం పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఈ వీడియో చాలామందికి తెలీదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. వారి యొక్క టైంని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ యొక్క బిల్లుని టైంకి కట్టుకుంటారన్నమాట. ఓకే అండి, ఇలాంటి విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.